సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ రిలీజ్ అయిన 'థగ్ లైఫ్' సినిమాలో త్రిష పాత్ర పైన భిన్న వాదనలైతే నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి సార్. అంటే త్రిష పాత్ర అటు శంభుతోనూ క్లోజ్‌గా ఉంటుంది. అటు కమల్ హాసన్‌తోనూ క్లోజ్‌గా ఉంటుంది. అంటే సినిమాలో ఏమో వాళ్ళిద్దరూ శంభు అండ్ కమల్ హాసన్ తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్‌లో వాళ్ళుంటారు. మరి ఇప్పుడు తండ్రి కొడుకులతో రొమాన్స్ చేయడం ఏంటి త్రిష పాత్ర అని చెప్పేసి వినిపిస్తుంది సార్. మీరేం అంటే చెప్తారు సార్? యాక్చువల్‌గా హ్మ్. అక్కడ వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కాదు గానీ, ఆ స్ట్రెచర్ అలా ఉంటుంది అంతవరకే. అతన్ని ఈయన పెంచుతాడు. ఓకే. ఆ పెంచటం అనే దగ్గర తండ్రి పాత్రలో కమల్ హాసన్‌ని చూడటం అనేది ఒక వ్యవహారం నడుస్తుంది. అయితే అతనికి ఒక ప్రామిస్ చేస్తాడు కమల్ హాసన్. నీ చెల్లెల్ని వెతుకుతాను అని. ఆ ప్రయాణంలో ఆయన చాలా చోట్ల రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ జర్నీలో ఒక చోట ఎక్కడో ఆవిడ పరిచయం అవుతుంది త్రిష. పరిచయం అయినప్పుడు ఆ క్యారెక్టర్ ఇంద్రాణి అనేటువంటి క్యారెక్టర్ పరిచయం అవుతుంది. ఆ పరిచయం అయిన తర్వాత తనతో ఒక ఆత్మికమైనటువంటి లింక్ ఏర్పడుతుంది తనకి. తను కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఆ ఇష్టపడిన తర్వాత తను తీసుకొచ్చేసి తన దీనిలో ఉంచుతాడు కమల్ హాసన్ పోషించినటువంటి క్యారెక్టర్. ఓకే. ఉంచిన తర్వాత అలా కొనసాగుతుండగా ఇతని పెంపకంలో పెరిగినటువంటి ఈ శంభు క్యారెక్టర్, అతను అమర్ సినిమాలో క్యారెక్టర్ పేరు. అతను కూడా ఈ అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవుతాడు. కానీ తను కమిటెడ్గా నేను తనతో ప్రేమలో ఉన్నాను అనే చెప్తుంది. శక్తిరాజుతో ప్రేమలో ఉన్నాను అనే చెప్తుంది. ఆ ప్రేమలో ఉండటం అనేది అలా నడుస్తుంది. తన పట్ల ఒక అడ్మిరేషన్ ఉన్నప్పటికీ కూడా కమల్ హాసన్ క్యారెక్టర్ పట్ల తనకి ప్రేమ ఉంది అనేది చెప్తుంది. రకరకాల సందర్భాల్లో అదే వ్యక్తం చేస్తుంది. ఆ తరువాత ఇతను తనకున్నటువంటి దీంతో కమల్ హాసన్ లేడు అనే తనకి వార్త తెలిసినప్పుడు తను లీడ్ చేయాల్సిన సందర్భంలో కొంత చొరవ తీసుకుని మనం కలిసి ఎందుకు ఉండకూడదు అని ఒక ప్రపోజల్ చేస్తాడు. ఇక్కడ అలా ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఈ కలిసి ప్రయాణం చేయటం దగ్గర ధార్మిక పరమైనటువంటి నైతిక పరమైనటువంటి ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు చాలామంది. అయితే చాలా క్లియర్గా ఆ క్యారెక్టర్తో చెప్పిస్తాడు డైరెక్టర్. నేను చాలా కష్టాల్లో ఉండగా అతను వచ్చి నన్ను అక్కడి నుంచి విముక్తి చేశాడు. అందుకని అతని పట్ల నాకు ఒక అడ్మిరేషన్ ఉంది. యాజ్ ఏ పర్సన్ వ్యక్తిగా అడ్మిరేషన్ ఉంది. అతనితో రకరకాలుగా కనెక్ట్ అయ్యానంటే వేవ్ లెంగ్త్ కలుస్తుంది కొంతమందికి. అలా కలిసిన తర్వాత ఆ ప్రయాణం కొనసాగుతుంది. దానికి వయసుతోనూ మరో దాంతోనూ ప్రమేయం ఉండదు. అలా నడిచినటువంటి సంబంధం అది అనే విషయం చాలా సందర్భాల్లో చెప్తుంది. ఆ రిలేషన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఆయన మణిరత్నం. ఆ ప్రాసెస్లోనే ఇతను ఎంటర్ అవుతాడు. ఇతను ఎంటర్ అయినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా వాస్తవాన్ని అంగీకరిస్తూనే ఇతనితో ట్రావెల్ అవుతుంది ఆవిడ. ఇది తప్పనో ధార్మికం కాదనో నైతికం కాదనో ఇలా మాట్లాడటం తప్పు. ఎవరికైనా ఎవరి పట్లైనా ఏ సందర్భంలోనైనా ఒక ఇష్టం కలగచ్చు, కలిసి ప్రయాణించాలి అనుకోవచ్చు. అనుకోవటం అనేది వ్యక్తిగతమే తప్ప దేనికోసమో కట్టుబడి ఉండి ఇలాగే ఉండాలి అని అనుకోనక్కర్లేదు. జీవితం అనేది ఉన్నటువంటి స్పాన్ తక్కువ కాబట్టి దానిలో మీరు మీ జీవితాన్ని ఎలా నిర్వహించుకుని ముందుకు తీసుకెళ్తారనేది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత నిర్ణయాలే. దేని మీద ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. తనకి కన్వీనియంట్గా అనిపించిన మార్గంలో ఏదైనా అడ్డుపొలలు ఉంటే వాటిని తొలగించుకుని ముందుకెళ్ళటమే ఎవడైనా చేయాల్సింది. అయితే ఈ ధార్మిక కోణం పట్టుకొచ్చే వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే హిపోక్రసీ, వాళ్ళు దాచిపెట్టి బతుకుతూ ఉంటారు. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఓపెన్గానే ఉంటాయి వాళ్ళ రిలేషన్. చాలా ఓపెన్గానే మాట్లాడతాడు అతను కమల్ హాసన్ క్యారెక్టర్. ఈ శక్తివేల్ కావచ్చు తమిళ్లో, శక్తిరాజు అనేది పెట్టారు తెలుగులో. ఆ శక్తిరాజు క్యారెక్టర్ తన వైఫ్తో కూడా చెప్తాడు నా రిలేషన్ ఎందుకు ఏర్పడింది అని. అలాగే ఇంకొక డైలాగ్ ఉంటుంది అక్కడ, అందరికీ రకరకాల జబ్బులు ఉంటాయి. ఆస్మా ఉంటుంది కొంతమందికి, లేకపోతే బీపీ ఉంటుంది. అలాగే నాకు ఇది ఒక జబ్బు అనుకో నువ్వు అంటాడు.
చాలా లైటర్ వెన్లో. అలాంటి సందర్భం ఉంటుంది. జనరల్గా జీవితాల్లో ఒక వ్యక్తితో మాత్రమే ట్రావెల్ అనేది ఉండదు. బహుముఖమైనటువంటి ఇష్టాలు ఉంటాయి. ఒక్కొక్కసారి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆ ఏర్పడటాన్ని తప్పుబట్టి ఘర్షణ పడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం మాత్రమే కాదు, విధి కూడా. విధి అని ఎందుకు అంటున్నానంటే, ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం. దేనికోసం ఎవరు దేన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది విశృంఖలత కాదు. వ్యక్తిగతమైనటువంటి పరిమితులు అవి ఉంటాయి ప్రతి వ్యక్తికి. అవి ఉండవు అనుకోవటం, ఉండవు అనుకుని వీళ్ళొక ధర్మాన్ని వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేయటం. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు జీవిస్తేనేమో విశృంఖలత్వం అంటారు. వీళ్ళకి కట్టుబడి ఉండాలని చెప్పి నిబంధనలు పెడతారు, వాళ్ళని టార్చర్ పెడతారు. బయటకు చెప్పుకోకుండా వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా ఎఫర్ పెట్టుకుని నడిపించేసుకుంటే దాని గురించి ఎవడు మాట్లాడు. వాళ్ళని గౌరవిస్తారు, బయటకు చెప్పటం లేదు కదా అని. ఇలాంటి ఒక దౌర్భాగ్యం లేకుండా ఓపెన్గా ఏదైనా డిస్కస్ చేసేటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణం రావాలి రిలేషన్స్లో. మానవ సంబంధాల్లో ఒక ప్రజాస్వామికత ఉండాలి అనే అభిప్రాయం చలంగారి దగ్గర నుంచి చాలామంది రకరకాల పద్ధతుల్లో వ్యక్తం చేశారు. అందుకని ఇదేం పెద్ద ఆడ్ విషయంగా అనిపించలేదు నా వరకు, నాకైతే. అలాగే ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు శంభు సిస్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఓ పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటుంది ఆ క్యారెక్టర్. ఆ పెళ్ళి ఒక పోలీస్ ఆఫీసరే చేస్తాడు. చేసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసరే తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాడు ఆ అమ్మాయిని. చేసిన తర్వాత అతనితో ట్రావెల్ బాగాలేదు అని అమ్మాయి ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి తనతో చెప్తుంది పోలీస్ ఆఫీసర్తో, అబ్బాయి ఇతనితో ప్రయాణం బాగాలేదు అని. అయితే డివోర్స్ తీసుకోండి అని. ఏం నిర్ణయం అని అడుగుతాడు ఆయన. అడిగితే నేను అతనితో విడిపోవాలనుకుంటున్నాను నీ కొడుకుతోనే అంటుంది. ఓకే, హ్యాపీగా విడిపోవని తనే కోర్టుకు తీసుకెళ్ళి తనే మొత్తం ఆర్గనైజ్ చేసి ఆ డైవోర్స్ ఇప్పిస్తాడు. అంత డెమోక్రటిక్గా రిలేషన్స్ ఉండాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఈ రెండు క్యారెక్టర్ల నుంచి డ్రైవ్ చేశాడు సినిమాలో. అది మణిరత్నం ఐడియానా లేకపోతే స్టోరీలో వేలు పెట్టి తను కూడా రచనా సహకారం అందించినటువంటి కమల్ హాసన్ వైపు నుంచి వచ్చినటువంటి సలహాలు అనేది పక్కన పెట్టేస్తే, మొత్తానికి ఆ రెండు క్యారెక్టర్లని వాళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి నడిపాడు, నిర్వహించాడు మణిరత్నం. అందుకని ఆ విషయంలో బయట మాట్లాడుకుంటున్నటువంటివి ధార్మికంగా ఏదో దాని మీద క్రిటిసిజం పెట్టాలని అనుకుంటున్నారు కానీ